కళ్యాణదుర్గం కోట వీధిలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి వేడుకలు. వేప చెట్టులో ఉద్భవించిన లక్ష్మీనరసింహస్వామికి ఘనంగా పూజలు నిర్వహించిన ప్రధాన అర్చకులు. స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పించిన బ్రాహ్మణ కులస్తులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని కోటవీధిలో వేప చెట్టులో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రత్యేక అలంకరణలో స్వామివారికి ఆంధ్ర కర్ణాటక నుంచి భారీగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భారీ జన సందోహం మధ్య ఆలయం కిటకిటలాడింది. అనంతరం విచ్చేసిన భక్తాదులకు అన్న ప్రసాదం వడ్డించారు. ప్రత్యేక పూజలు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని అత్యంత వైభవంగా ఊరేగించారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుంజయమామిహం. కోట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయము. ఈ దేవాలయంలో స్వామివారు వేప చెట్టులో ఉద్భవించారు. ప్రతి సంవత్సరము ఈ దేవాలయంలో వైశాఖ శుద్ధ చతుర్దశి పౌర్ణమి రోజులలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవోపేతంగా జరుగుతాయి. అందులో భాగంగానే ఈరోజు నరసింహస్వామి జయంతి ప్రయుక్తంగా స్వామివారికి విశేషంగా మూల విగ్రహానికి పంచామృతాభిషేక కార్యక్రమంతో పాటు విశేష అలంకరణ కార్యక్రమం జరిగింది. అనంతరము స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇదే విధంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కళ్యాణదుర్గంతో పాటు అనంతపురము, బెంగళూరు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.